Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ ధర్మరక్షణ కొరకు విశేషమైన రాక్షస సంహారం చేస్తాడు కృష్ణ భగవానుడు కూడా. కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే, మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కూలత్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి బకునిచి చంపే అంటారు. అసలు కన్నులు తెరవడం మొదలు పెట్టనప్పటి నుంచి రాక్షస సంహారం చేశాడు కృష్ణుడు. రాముడు సరే సరి బండన భీముడాత్మజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడనుచున్ గడకట్టి భీరికాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. 14,000 మంది రాక్షసుల్ని కరదూషణాదుల్ని రాముడొక్కడే చంపాడు. మిగిలిన అవతారాలకి రామావతారానికి తేడా ఎక్కడంటే, సర్వసాధారణంగా ఎంత అందగాడైనా, ఎంత పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అయినా యుద్ధం చేసేటప్పుడు కాస్త కోపంగా ఉండి కళ్ళు ఎర్రపడతాయి. కానీ యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు చాలా అందంగా ఉంటాడు. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అందుకే మీరు రామాయణం జాగ్రత్తగా చదివితే అసలు ఎటువంటి రాముణ్ణి చూసి శూర్పణఖ మోహించిందంటే, యుద్ధం చేస్తున్న రాముణ్ణి చూసి మోహించింది. అబ్బాయి ఎంత అందంగా యుద్ధం చేస్తున్నాడని. అంతటి అందగాడు రాముడు, అంతమందిని చంపినవాడు. కానీ శ్రీవేంకటేశ్వరుడు రాక్షస సంహారం జోలికి వెళ్ళలేదు. నందక ఖడ్గం ఆయన దగ్గర ఉన్నా ఆయన క్షమాగుణంతో ప్రవర్తిస్తాడు. ఎన్ని తప్పులు చేసిన వారైనా ఆయన దగ్గర కైమోడ్చి నిలబెడితే క్షమించడమే ప్రధాన లక్షణంగా ఉండి, పాపములకు ప్రాతినిధ్యంగా కేశఖండనం, కేశములను తీసి క్షమించి పంపిస్తాడు. అందుకే సృగ్భూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. అంతటి దయామూర్తి. అటువంటి అవతారం ఇత పూర్వం రాలేదు. ఎన్ని పాపములున్నా సంహరించడం అన్నది చెయ్యడు. ఆ పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అంటాడు. తరిగొండ వెంగమాంబ గారు మహాతల్లి వెంకటాచల మాహాత్మ్యము అని కావ్యం చేసింది. అందులో పాపాన్ని ద్రవ్యం మీదకి ఆవాహన చేసి తెప్పించి హుండీలో వేయించి క్షమాభిక్ష పెట్టి ఆ ద్రవ్యాన్ని నిస్పృహుడై సామాజిక కార్యక్రమాలకు ఇచ్చేస్తుంటాడు. అటువంటి వెంకటేశ్వరుడున్నాడే, ఆయన ఈ అవతారంలో వరములను కుప్పించడమే ప్రధాన లక్ష్యంగా కలిగినవాడు. నాకున్న పెద్ద భయం ఏమిటంటే, నాకు ఇటువంటివి చెప్పేటప్పుడు ఏ పల్లవి దగ్గరో గంట అయిపోతుంది. అందుకని నాకు చాలా భయం. ఒరే ఇంకా వెనక 3 కీర్తనలు ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, తగ్గించు 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 అని నాకు నేను పరాకు చెప్పుకొని మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు. అయితే ఈ మాట అన్నప్పుడు అన్నమాచార్యుల వారు ఆయన యొక్క అనుగ్రహ వైభవాన్ని 3 రకాలుగా ప్రతిపాదన చేశారు. ఆయన భక్తుల్ని అనుగ్రహించడం అన్నది ఏదో తపస్సు చేస్తే నీకేం వరం కావాలి అని అడిగి వాళ్ళకి ఆ వరం ఇవ్వడం కాదు. అసలు అవతల వారు అడగనటువంటి వరాలు, అవతల వారి యొక్క భక్తిని బట్టి ఎంత వశపడిపోతాడు అన్నదానికి పరమాద్భుతమైనటువంటి ఉదాహరణలు కొన్ని చెప్పారు. అందులో మొదటి చరణంలో కురువరతి నంబి, అంతే కదమ్మా, కుండలు చేసిన ఎట్టి కొండలు. ఇందులో మొట్టమొదట ఈ అక్కర్ల నాకు ఉదాహరణ చెప్తే చాలు. కుండలు చేసేటటువంటి కుమ్మరిదాసుడైన కురవరతి నంబి, కుండలు చేసేటటువంటి ఒక కుమ్మరి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఎంత అనుగ్రహించారన్నది ఉదాహరణగా చెప్తున్నారు. తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వరుడికి ఆనందనిలయ విమాన నిర్మాణం చేసిన తర్వాత ప్రతిరోజు బంగారు తులసీ దళాలతో పూజ చేసేవాడు. అసలు వెంకటేశ్వర స్వామి ఈ లోకంలో ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట చెప్పిన మాట, ఏకీన తులసి మాత్ర దళీనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామి ఇతి మత్పణః. నాకు భక్తితో ఒక్క తులసి దళం ఇస్తే చాలు,
అన్యథా నేను ఇంకేం కోరను. నేను కోరుకునేది నేను చెప్పినట్టు బ్రతకడం. ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధర్మం. దానికి ఫలితం ఏమిటంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషం కన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. ఆయన సంతోషం కోసం నేను ధార్మికంగా బ్రతికితే నాకు చాలు అన్నవాడెవరో వాడు ధర్మాత్ముడు. అటువంటి ధార్మిక జీవనము ఎవరి ఎందున్నదో వారు ఆయన దగ్గరికి వచ్చారా, ఆయన కోరారా, ఇవన్నీ ఆయన చూడటం. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటంటే తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలు పూజ చేస్తే తీసేసి పాదాల మించి ఆ భీముడు అన్న ఆ కుమ్మరి ఆయన ప్రతిరోజు కొండలు చేయడం మొదలు పెట్టగానే అసలు దాన్ని వెంకటాచల మహాత్యంలో ఎంత గొప్పగా వర్ణిస్తారు. బంకమన్నుతో దళాలు చేసి కొయ్య వెంకటేశ్వరుడి పాదాల మీద సమర్పణం చేసి మొదలెట్టేవాడు ఆయన. ఆయన వరకు ఆయనకి అది కొయ్య బొమ్మ కాదు, అది వెంకటేశ్వరుడు. అలా నమ్మి చేశాడు ఆయన. రోజు ఆ దళాలు ఉండేవి, మట్టి దళాలు. బంగారు దళాలు పక్కకు పోయేవి. తొండమాన్ చక్రవర్తి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను బంగారు దళాలతో చేస్తే మట్టి దళాలు ఉంటాయి ఏమిటని. అప్పుడు వెంకటేశ్వరుడు మాట్లాడాడు. ఆయననే అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఈ పటాటోపం నాకెందుకు, ఆ బంగారం నేను సృష్టించింది, నేను ఇవ్వనిది నేను సృష్టించనిది ఎక్కడా ఉండదు. నాకు కావలసినది భక్తి, అది నిండుగా ఉన్నది భీముడి దగ్గర ఉంది. అందుకని నేను ఆయన మట్టితో చేసిన ఆ బంకమన్ను తులసి దళాలు తీసుకుంటూ ఉంటాను. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఏదో కొంత దూరంలో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. ఆయన వెళ్ళేసరికి వెంకటేశ్వరుడు కూడా వచ్చాడు. ఆయన నాకేముంది నేనేం పెట్టగలను లేదు, తనకేముందో అది వెండి పళ్ళాలు బంగారు పళ్ళాల్లో పెట్టలేడు. కాబట్టి ఆయన చేస్తున్న కుండల్లో కొత్త కుండ పగలగొట్టి ఆ కుండ పెంకులో ఆయన తినే సంకటి పెట్టాడు. పరమప్రీతిగా తిన్నాడు వెంకటేశ్వరుడు. ఆయనకి ఏం కావాలి, ఆయనకి కావలసింది భక్తి. భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, దళమైన పుష్పమైనను. చివరికి సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఏనుభుజింతున్నంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో పెట్టినది ఆయనకు కావాలి, అది ఆయన తిన్నాడు. తిని ఒక వరం ఇచ్చాడు. అసలు నిజానికి ఆ వరం ఆయన అడగలేదు భీముడు. ఆయన మీరు రండి నా దగ్గరికి అడగలేదు, ఆయనే వెళ్ళాడు. వెళ్ళి ఇక పైన నా అవతారం భూమి మీద ఉన్నంత కాలము కూడా నేను తీసుకునే మహానైవేద్యం కుండ పెంకులో ఉంటుంది. అందుకని ఓడు ప్రసాదం అని ఇప్పటికీ కూడా ఆనందనిలయ విమానం లోపల కొత్త కుండ పెంకులోనే ఆయనకి నైవేద్యం అవుతుంది అని అంటారు. అంటే అడగకుండానే అంత గొప్ప వరాన్నిచ్చి భీముణ్ణి భార్యని కూడా దివ్యమైన విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్ళాడు. బ్రహ్మాదులకు ఆయన మాట తప్ప ఆయన రూపు అసలు దర్శనం అవ్వదంటారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళాడు. అంటే ఊహించని వరం. కొండలలో ఉన్నవాడు కొండలంత వరం ఇవ్వగలిగినవాడు, ఊహించలేని వరం ఇవ్వగలిగినవాడు. ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తాడన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. రెండవ చరణంలో తిరుకచ్చినంబి గురించి చెప్తున్నారు. కాంచీపురంలో తిరుకచ్చినంబి అని బాగా స్వామివారికి ఆంతేవాసిత్వం చేసేవాడైన. ఎంత భక్తుడంటే ఇంచుమించు అర్జునుడిలా సఖ్యభక్తి గెలిపోయాడు ఆయన. ఉదయం బాలభోగం అంటారు కదా, ప్రాతకాల నైవేద్యం అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయేవారు. వరదరాజస్వామి కాంచీపురంలోని ఉండబోయ్ అని తిరుకొచ్చినంబిని కూర్చోబెట్టుకుని లౌకిక విషయాల దగ్గర మొదలుపెట్టేవారు. కాంచీపురంలో ఆ వీధిలో ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఖాళీ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి తర్వాత శాస్త్ర చర్చ, వేదాంత ప్రవచనం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. మహానైవేద్యం వరకు ఉండి ఆయన అలా పడుకుంటే ఈయన విసినికర్ర పెట్టి విసురుతూ ఉండేవాడు. ఎప్పుడు చూడండి కంచి గరుడ సేవ అంటారు, అలా ఆయనకి ఎప్పుడు విసినికర్ర పట్టి విసురుతూ ఆయనతో మాట్లాడుతుండేవాడు.
మహానైవేద్యం తర్వాత నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే ఆయన పాపం ఇంటికి వెళ్ళిపోయేవాడు. తిరిగొచ్చినవి వెళ్ళిపోయి భోజనం చేసి మళ్ళీ సాయంకాలం స్వామివారి ఆరాధన ప్రారంభానికి వచ్చి మళ్ళీ విసురుతూ ఉండేవాడు ఏకాంత సేవ వరకు. అలా చాలా కాలం గడిచిపోయింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారన్న విషయం కూడా లోకంలో ప్రచారం అయిపోయింది. ఒక రోజున మధ్యాహ్న కాలం ఇంకా దగ్గర పడిపోతుంది, ఇంకా మహానైవేద్యానికి వచ్చేస్తారు. నేను వెళ్ళి మళ్ళీ సాయంకాలం వస్తాను స్వామి అని చెప్పి ఈ తిరుకచ్చి నంబి గుడిలోంచి బయటకు వస్తున్నాడు. బ్రహ్మాండమైన వర్షం. ఎలా వెళ్ళాలి? వెళ్ళడం ఆలస్యం అయితే రావడం ఆలస్యం అవుతుంది. రావడం ఆలస్యం అయితే స్వామివారికి విసినిగర్ర పెట్టి విసరద్దు, ఎట్లా సేవ ఆలస్యం అయిపోతుంది, ఇంత వర్షం పడుతోంది, ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తున్నాడు. ఎవరో ఒక వృద్ధ వైష్ణవుడు ఒక ఆయన వచ్చి, స్వామివారు పంపించారు, మీరు గబగబా ఇంటికి వెళ్ళాలట కదా, నేను గొడుగు పడతాను రెండని చెప్పి గొడుగు పట్టాడు. ఆ గొడుగులో తిరుకచ్చి నంబి ఇంటికి వెళ్ళాడు. మీరు భోజనం చేసి రండి, నేను ఇక్కడే ఉంటాను, సాయంకాలం వాన తగ్గకపోతే మళ్ళీ గొడుగులో తీసుకెళ్తానన్నాడు. అని సాయంకాలం మళ్ళీ గొడుగులో ఆయన్ని తీసుకొస్తున్నాడు తిరుకచ్చి నంబిని. కొంచెం ఆలస్యమైంది వర్షం వల్ల. ఈలోగా సాయంకాలం సేవ కోసం అర్చకులు వరదరాజస్వామి గుడి తీసి తలుపులు తీశారు. తలుపులు తీస్తే లోపల స్వామివారు లేరు. వాళ్ళు కంగారు పడిపోయి తిరుకచ్చి నంబితో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏం దోషం జరిగిందో చూద్దాం ఆయనకి తెలుస్తుందని ఆయన కోసం వెతికారు. ఆయన లేరు. ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చారు. నీకేమైనా తెలుసా నంబి, స్వామివారు ఏమైపోయారు, కనపట్టలేదు, ఏమైనా అపరాధం జరిగిందా, ఎవరినన్నా భక్తులను అనుగ్రహిస్తున్నారా అని కంగారు పడిపోతున్నారు. అదేమిటి నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి ఆయన స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళి వస్తువుల్ని వెతికే యజమాని ఎలా ఉంటాడో అలా వెళ్ళి, అదేమిటి స్వామివారు లేకపోవడం ఏమిటని చూస్తే ఆయన అలాగే పడుకుని ఉన్నారు. అయ్యో ఇక్కడే ఉన్నారు వరదరాజస్వామివారు, మీరు వెతుకుతున్నారు ఏమిటన్నారు. వచ్చి చూసేటప్పటికి ఆయన ఒంటి మీద వర్షపు నీటి చుక్కలు ఉన్నాయి. అంటే తాను తడిసి తిరుకచ్చి నంబికి గొడుగు బట్టి తీసుకొచ్చారు. ఆ తిరుకచ్చి నంబి ఇంట్లో భోజనం చేసినంతసేపు వరదరాజస్వామి వారు బయట నించున్నారు. బయట నించుని గొడుగు పట్టుకుని నించుని ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకుని వచ్చారు. అంటే ఒక భక్తుడి కోసం భగవంతుడు ఎంత కిందకొస్తాడు అవన్నీ అడిగారా తిరుకచ్చి నంబి? అడగలేదు. అడగకపోయినా అంత కిందకొచ్చి తర్వాత భాగవతులతో కలిసి ఎలా ఉండాలో చెప్పి చిట్ట చివరికి మోక్షం ఇచ్చారు. ఆ తిరుకచ్చి నంబిని అనుగ్రహించినటువంటి వరదరాజు వెంకటేశ్వరుడి కన్నా భిన్నుడు కాడు. ఒకటే, అదే అనేక కీర్తనల్లో ప్రతిపాదిస్తారు ఆ రాముడే వెంకటేశ్వరుడు అని. అటువంటి తిరుకచ్చి నంబిని ఊహకందని రీతిలో అనుగ్రహించవే. ఎవరైనా వరం అడిగితే ఏం అడుగుతాడు? ఏదో జ్ఞానం ఇమ్మంటాడు, లేకపోతే భక్తి ఇమ్మంటాడు, డబ్బు ఇమ్మంటాడు, ఏదో వృద్ధిని అడుగుతాడు. వాళ్ళు అసలు ఏమీ అడగలేదు. వాళ్ళ ఊహకి కూడా అందనివి నువ్వు చేసి పెట్టావు. వాళ్ళకి చరిత్రలో వాళ్ళు నిలబడిపోవడానికి కారణం నీ అనుగ్రహమా, వాళ్ళు అడగడమా? అంటే నీ అనుగ్రహం. అంత అనుగ్రహం దేనికి చేశావు? విసినికర్ర పెట్టి విసిరితే చేశాడు అనగలరా మీరు? కాదు. ఆ ప్రేమ, అంత ప్రేమ. ఆ ప్రేమ చివరికి ఏమైపోయిందంటే లౌకిక సంభాషణ నుంచి శాస్త్రచర్చ వరకు వెళ్ళి తిరుకచ్చి నంబి ఇంటికి గొడుగులో తీసుకెళ్ళి గొడుగట్టు వీధిలో నుంచి మళ్ళీ తీసుకొచ్చి వర్షం తాను మీద పడేటట్టు చేసుకున్న ఇంతగా లొంగిపోయి దిగొచ్చి అనుగ్రహించినటువంటి ఓ స్వామి, నీ దయకి హద్దెక్కడుంది?